రీసెంట్గా నేను మిమ్మల్ని ఒక ఫంక్షన్లో చూశాను సార్. మన దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. నిధి అగర్వాల్ హీరోయిన్తో. అవును, నా క్లయింటే కదా. నేను అందుకే అదే అడుగుతున్నాను, మీ క్లయింట్ తను? నా క్లయింట్ తను. ఇప్పుడు తన జాతకం చాలా బాగుంది. ఓకే. తన జాతకం చాలా బాగుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మేము పూజలు చేసినటువంటి నేను photos పూజలు చేసిన. అవి ఇప్పుడు videos రేపు కూడా మే చూసాను. 9th పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అవుతుంది సినిమా మే 9th. అదే హరిహర వీరమల్లు. ఓకే. ప్లస్ సెప్టెంబర్ అక్టోబర్లో రాజాసార్ రిలీజ్ అవుతుంది ప్రభాస్ది. ఆ 2 సినిమాలలో ఆమె యాక్టింగ్ చేస్తుంది. ఆ 2 సినిమాలు నేను పూజ చేసినాకనే పడ్డాయి ఆమెకు. ఓ. ఇప్పుడు ఆమెనైతే ఇప్పుడు మీకు ముందు 10 నిమిషాల ముందు నాతో మాట్లాడింది. మీరు ఈ సీట్లో కూర్చున్న 10 నిమిషాల ముందు నాతో మాట్లాడింది. సో నేను అనేది ఏంటంటే రీచ్ అనేది నా దానికి రావాలంటే కష్టం జనాలకు. అంటే ఫస్ట్ రష్మిక మందనకు కూడా మీరే చేశారు. అండ్ నాకు తెలిసిన ఒక వాస్తవం ఏంటి అంటే కామాఖ్య టెంపుల్కి రెగ్యులర్గా తమన్నా సమంత వెళ్తున్నారు మీరు చెప్పిన తర్వాత. లేదమ్మా, మీరు తప్పది. సమంత తమన్నా అని కాదు, బాలీవుడ్ హీరోయిన్లు అందరూ వెళ్తారు. లేదు, మీ సజెషన్తో ఎస్. వెళ్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి సెలబ్రిటీ కామాఖ్య వెళ్తుంది. కానీ వెళ్ళడం వరకే, కానీ ఏం చేయాలో తెలవాలి కదమ్మా. ఓకే. ఇప్పుడు వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు కామాఖ్య అనేటువంటి అమ్మవారు కమలాత్మిక అనే ఒక అమ్మవారు. 10 అమ్మవార్లలో ఆమెకు ఆ అమ్మవారు. మీకు కామాఖ్యలో ఉండేటువంటివి 10 మహావిద్యలు. 10 మహావిద్యలలో మీకు ఏ విద్య కావాలి అనేటువంటిది క్వశ్చన్ మార్కు. మీకు సంతానం కావాలన్నా, డబ్బు కావాలన్నా, సినిమా ఇండస్ట్రీలో పేరు కావాలన్నా, రాజకీయ రంగంలో పదవి కావాలన్నా, వ్యాపారంలో డబ్బు కావాలన్నా, కోర్టు కేసులో విజయం కావాలన్నా, జైలు నుండి బెయిల్ కావాలన్నా, జైలుకు పోకుండా మొదలే యాంటిసిపేటరీ బెయిల్ కావాలన్నా, సో మీకు ఏది కావాలి, శత్రువుల మీద జయం కావాలన్నా, శత్రువులు నాశనం కావాలన్నా, సో ఇలా ప్రతి ఒక్క పూజకి ప్రతి ఒక్క అమ్మవారు ఒక్కొక్క రిజల్ట్ని మనకి ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, టక్కుని వెళ్ళిపోతున్నారు, దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు మన రీసెంట్గా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ వెళ్ళింది, అది జైల్లో వేసిన తర్వాత. సో చాలామంది వెళ్తారు, బట్ ఏం చేయాలో తెలియదు, అక్కడ ఏం చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు లాస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొన్న ఒక 5 వెళ్ళారు. ఒక 10 days 15 days బ్యాక్ ఐ థింక్. నేను 1 week బ్యాక్ నేను వెళ్ళిన, వాళ్ళు 15 days బ్యాక్ వెళ్ళారు. అట్లనే చాలామంది యాంకర్లు వెళ్ళారు. అట్లనే ప్రతి హీరోయిన్, ఇప్పుడు కవిత వెళ్ళింది, ఎమ్మెల్సీ కవిత వెళ్ళింది, మొన్న రఘునందన్ రావు వెళ్ళిండు మొన్న. అట్లనే చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మినిస్టర్లు, వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు. నా సలహాతోని 90% వెళ్తారు, వితౌట్ మై సలహా 10% వెళ్తారు. ఓకే. సో ఇవాళ ఆ ప్రచారం ఆ లెవెల్కి వచ్చింది, వాళ్ళు వెళ్తున్నారు. నా సలహా మీద వెళ్ళే వాళ్ళు నేను చెప్పిన పూజలు చేయించుకుంటారు, నాకు సంబంధం లేకుండా కూడా చేయించుకుంటారు. అన్ని పూజలు నా దగ్గరకు వచ్చి చేయించుకోండి అని నేను చెప్పను, ఎందుకంటే ఆ చేసే టైం కూడా నాకు లేదు. సో బిజీ ఉండడం వల్ల కొంతమంది, ఇప్పుడు నేను లేను, ఒక 10 days యూరోప్ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ వాళ్ళు, నేను అందుబాటులో లేను కాబట్టి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి కామాఖ్యకి వెళ్ళి చేయించుకొని వచ్చారు. సో చాలా వెళ్తుంటారు. సో కామాఖ్య అనేది మనకి ఏం కావాలో తెలుసుకొని వెళ్తే మంచిది తప్ప బ్లైండ్గా వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తా అంటే వర్కౌట్ కాదు. అక్కడ మీకు ఏం కావాలి, ఏం పూజలు చేసుకోవాలి అనేది అతి ముఖ్యమైన విషయం. నేను ఒకప్పుడు 4 years బ్యాక్ చూసిన వేణుస్వామి గారు ఇలా లేరు. ఏంటి రీజన్? కావాలని స్లిమ్ అయ్యారా లేకపోతే? నేను యాక్చువల్గా ఏంటంటే బాగా అంటే నాది మెడికల్ ఆస్ట్రాలజీ అని నేను ఒక సబ్జెక్టు స్టార్ట్ చేసుకున్నా. అంటే హైదరాబాద్లో ఉండే ఆల్మోస్ట్ ఫేమస్ డాక్టర్స్ అంతా, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉంటాను. నేను టచ్లో ఉండి నాకు ఏంటంటే అసలు జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటి, మెడికల్ సిస్టమ్ ఒకటి బాగా ఇష్టం నాకు. అంటే ఏ కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో, అంటే నాకు చిన్నప్పుడు ఒక అపోహ ఉండేది, ఒక అపోహ ఉంది. ఓకే. మా ఇంటి దగ్గర, నేను ఉండే ఇంటి దగ్గర ఒక రౌడీ షీటర్ ఉండేవాడు, చాలా పెద్ద రౌడీ షీటర్. ఆయన ఒక మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత 100 రోజులకు బయటకు వచ్చాడు. జనరల్గా మీరు 2000 పూర్వము ఒక రౌడీని చూస్తే భయపడేవాళ్ళం. ఇప్పుడు అందరు రౌడీలే, అంటే ఎవరికి వాడు రౌడీ. అప్పుడు ఏమవుతుందంటే 100 రోజుల తర్వాత బయటకు వస్తే మనకున్న అజ్ఞానం చేత, మనకున్నటువంటి జ్యుడిషియరీ నాలెడ్జ్ లేక 100 రోజులకు బయటకు వచ్చిందంటే వీడు పెద్ద తోపని మనం అనుకుంటుంటే. కానీ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే 100 రోజుల తర్వాత ఎవరినైనా రిలీజ్ చేయమని చెప్పింది. ఓకే, అర్థమైంది కదా. సో మీరు మర్డర్ కేసులో పోయినా, ఏ కేసులో పోయినా, ఒకవేళ వాదించడానికి లాయర్ లేకపోతే గవర్నమెంటే లాయర్ని పెట్టి బయటికి రిలీజ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి బయటకు వచ్చిండు అనుకుంటాం.
అందుకని ఒక జ్యోతిష్కుడిగా దేశ కాలమాన పరిస్థితులను అందాదా వేయవలసిన వ్యక్తిగా, అన్ని విషయాల మీద అవగాహన చేసుకోవాల్సినటువంటి వ్యక్తిగా, ఆ రైట్స్ కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడాలి అంటే, ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కోపము, హార్మోన్ ఇన్బ్యాలెన్సు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మెంటల్ హెల్త్ కండిషన్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ తెలియాల్సింది ఆ అమ్మాయి మంత్లీ సర్కిల్ గురించి తెలియాలి. ఆ అమ్మాయికి సంబంధించిన మంత్లీ సర్కిల్ కరెక్ట్గా వస్తే ఆ అమ్మాయి బాగుంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయికి సంబంధించిన మెన్సెస్ సర్కిల్ అనేది దెబ్బతిని 5 రోజుల నుండి 10 రోజులు తేడా వస్తుందో ఫస్ట్ వచ్చేది PCOS, PCOD, దాని తర్వాత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, దాని తర్వాత థైరాయిడ్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ అమ్మాయి భర్త దగ్గరనో, తండ్రి దగ్గరనో, కొడుకు దగ్గరనో వాళ్ళ దగ్గర గొడవలు చేసే అవకాశం ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ద్వారా అవకాశం ఉంటుంది. వాటిని కమాండ్ చేయాలి అంటే, నేను తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఈ సిస్టమ్ అంతా తెలుసుకోవాలి. ఈ సిస్టమ్ అంతా తెలుసుకోవాలంటే నేను ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి పోవాలి. ఆ గైనకాలజిస్ట్ నాకు పరిచయం అయి ఉండాలి. ఆమెతో మాట్లాడిన తర్వాత అమ్మాయిలకు ఏం సమస్యలు వస్తాయి అనేది నాకు తెలుస్తుంది. అమ్మాయిలకు ఒళ్ళెందుకు వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటే PCOD గురించి తెలుసుకోవాలి. అట్లనే డాక్టర్లకు సంబంధించి న్యూరో ప్రాబ్లం, ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, యూట్రస్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఒక అమ్మాయికి అంటే, ఆ అమ్మాయి జాతకంలో ఏముంది, ఎందుకు యూట్రస్ క్యాన్సర్ వచ్చింది, ఓ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో ఒక అబ్బాయికి లంగ్స్ క్యాన్సర్, వాడు సిగరెట్ తాగకుండా ఒక లంగ్స్ క్యాన్సర్ వస్తుంది ఒక వ్యక్తికి, ఎందుకు వచ్చింది. అట్లనే మందు తాగకుండా లివర్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది. సో వీటి మీద అవగాహన పెంచుకొని డాక్టర్లతో మాట్లాడడం వల్ల, వాళ్ళ పేషెంట్ల తాలూకు డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఆ వాటిని నేను అనలైజ్ చేసి చదువుకోవడం వల్ల నాకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఎవరు ఎన్ని రోజులు బతుకుతారు. అందుకని ఏంటంటే, మీకు కమాండ్ చేస్తున్న సీఎం కనిపిస్తాడు, నాకు పాడ మీద మండుకున్న సీఎం కనిపిస్తాడు. మీకు ఇండస్ట్రీని కమాండ్ చేస్తున్న హీరోయిన్ కనిపిస్తుంది, నాకు సర్వం కోల్పోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడికి జీవితాంతం తను సంపాదించిన సొమ్మంతా వాడికి దారబోసి అడుక్కు తింటున్న హీరోయిన్ నాకు కనిపిస్తుంది. మీకు గొప్పగా హీరో కనిపిస్తాడు, స్ట్రెస్ భరించలేక డ్రగ్స్ తీసుకుంటున్న హీరో నాకు కనిపిస్తాడు. సో నేను చూసే విధానము, సమాజం చూసే విధానం చాలా తేడా. మీకు అందరు గొప్పగా కనిపిస్తారు, నాకు అందరు చెత్తగా కనిపిస్తారు. అదే నాకు వచ్చిన దరిద్రం. నేను అది ఆపుకోలేక ఇన్ని రోజులు చెప్పేవాడిని, ఇప్పుడు అర్థమైందా అది చెప్పొద్దు అని. సో అదే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు క్లారిటీ కనిపిస్తుంది. మీకు 10 కార్లతో పోయే బిజినెస్ మ్యాన్ కనిపిస్తే నాకు ఒక్క కార్లో ఏకాకిగా పోతున్న బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు.